ఒక్క వైఎస్ఆర్ జిల్లాలోనే దాదాపు 4 నుంచి 5 లక్షల సంతకాల సేకరణ ఇప్పటికే పూర్తయింది. అంటే ప్రజల్లో ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఈ ప్రైవేటీకరణ పట్ల అనేది ఈ సంతకాల సేకరణ అనే కార్యక్రమే చెప్తా ఉంది. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంతకాలు సేకరించే కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన వచ్చింది. మనం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఇప్పటి వరకు మనకు ఉచితంగా వైద్యం అందేది. ఇవాళ ఈ ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి పోతే డబ్బులు లేకుండా వైద్యం జరిగే పరిస్థితి ఉండదు అనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మరి మొద్దు నిద్ర లేచి తప్పకుండా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఆపి పెండింగ్లో ఉన్న పనులకు మొత్తం 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. నాకు ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు, ఈ ప్రభుత్వము ప్రతి వారము 4,000 కోట్లు అప్పు చేస్తుంది, ప్రతి మంగళవారము 4,000 కోట్లు అప్పు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఒక్క మంగళవారం అప్పు చాలబ్బా. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మీరు చేయాల్సిన అవసరం ఉండదు. అన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రన్ చేయొచ్చు. పూర్తిగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మాణం పూర్తి చేసి రన్ చేయాలంటే మీకు అయ్యే ఖర్చు ఎంత? ఒక మంగళవారం మీకు తీసుకునే అప్పు, ఒక వారంలో ఒక మంగళవారం మీరు తీసుకునే అప్పు మాత్రమే. మరి ఆ మాత్రం కూడా పేదల వైద్యం పట్ల, పేద మధ్యతరగతి పిల్లల చదువు పట్ల ఆ మాత్రం కూడా నువ్వు శ్రద్ధ చూపకపోతే నిజంగా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాడవుతావు చంద్రబాబు నాయుడు నువ్వు. కాబట్టి తప్పకుండా ఈ ప్రైవేటీకరణ ఆపాలా. ప్రభుత్వమే ముందుకొచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు, ఇంకొక 10 వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఆ 10ంటిని కూడా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి పూర్తి చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆసుపత్రులు, మెడికల్ కళాశాల రన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి ఏ పిలుపిచ్చినా కూడా ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సంఘీభావం మద్దతు తెలపాలని పేరున మనవి చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రం అంతా మెడికల్ కాలేజీల మీద ప్రైవేటీకరణ మీద నిరసన జరుగుతుంది. అటువంటి టైంలో ఆదినారాయణ రెడ్డి, సోదినారాయణ రెడ్డి వీళ్ళ గురించి అవసరమా మనకు? సోదినారాయణ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి మనకు అవసరమా? ఒకటే ఆలోచించండి. మొన్న ఆయన మాట్లాడింది చూసిన నేను కూడా, పులివెందుల వాళ్ళందరినీ రెచ్చగొడతాడు. ఏం పులివెందుల పులులంట ఏం బీగుతారని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. మా వాళ్ళందరూ సంయమనంగా ఉండారు కాబట్టి నువ్వు అంత స్వయం కూతలు కూర్చుండవు. మా వాళ్ళు సంయమనం కోల్పోతే నువ్వు అడిగినారే యాడుండారు ఏం చేస్తాండ్రని నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు. మర్యాదగా మాట్లాడమని చెప్పి ఆదినారాయణ రెడ్డికి హితువు పలుకుతా ఉన్నాం.